రైట్‌గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో తప్పు చెయ్యలేదు, తల వంచేది లేదు. అరపైసా అవినీతికి నేను పాల్పడలేదు. 100 కేసులు పెట్టినా పోరాటం ఆపను. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిన్న ఏసీబీ విచారణ ఆయన సుదీర్ఘంగా ఎదుర్కొన్నారు. దాదాపు 6 గంటల పాటు విచారించిన తర్వాత కూడా ఎటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం పూర్తిగా అందించాను. కానీ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా ప్రాపర్‌గా లేవు అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. అడిగిందే పదే పదే అడుగుతున్నారు తప్పించి దాంట్లో ఎటువంటి అవినీతి లేకపోవడం వల్ల వాళ్ళు కూడా చేసేది ఏమీ కనిపించట్లేదని చెప్తున్నారు. రేవంత్‌లా తుచ్చమైన పనులు చేయలేదు. ఏసీబీ ప్రశ్నలకు పూర్తిగా సమాధానం ఇచ్చినా సీఎం రాసిచ్చినటువంటి ప్రశ్నలే వాళ్ళు అడిగిండ్రు. మళ్ళీ విచారణకు పిలిచినా వెళ్లేందుకు సిద్ధం. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం కోసం నన్ను ఎలాగైనా జైలుకు పంపే ప్రయత్నం. రేవంత్ రెడ్డి నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో చర్చ పెడదాం, లై డిటెక్టర్ టెస్ట్ చేసుకుందాం, అప్పుడు తేలుతుంది దొంగవు నువ్వో నేనో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. సో నిన్న ఆయన దాదాపుగా 6-7 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ ఎదుర్కొన్నారు. దాదాపుగా 82 ప్రశ్నలు ఆయనకు సంధించారు. అన్ని ప్రశ్నలకు కూడా సూటిగా సమాధానం చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విచారణకు సహకరిస్తాను, చట్టం అంటే గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ అంటే నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ ఎప్పుడు పిలిచినా కూడా ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా ఖచ్చితంగా నేను సమాచారం అధికారులకు అందిస్తాను, చట్టానికి సహకరిస్తానంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే అది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మాత్రమే అధికారులు అడుగుతున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నారు తప్పించి దాంట్లో అడిగిన ప్రశ్నలనే మళ్ళీ ఇటు తిప్పి అడుగుతున్నారు. కానీ కొత్తగా వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా ఏమీ కనిపించట్లేవు అంటూ ఆల్రెడీ సమాధానాలు చెప్పిన ప్రశ్నలనే మళ్ళీ అడుగుతున్నారంటూ కేటీఆర్ స్పష్టం చేశారు నిన్న ఆయన మాట్లాడుతూ. ఒక్క కేసే కాదు 100 కేసులు పెట్టినా పోరాటం ఆపబోమని, ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. ఫార్ములా ఈ రేసులో అరపైసా అవినీతి కూడా జరగలేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరికి తల వంచేది లేదు అంటూ స్పష్టం చేశారు. సో ఆయన మొదటి నుంచి చెప్తున్నారు ఫార్ములా ఈ రేసు విషయంలో ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచి చెప్తున్నారు ఫార్ములా ఈ రేసులో ఎటువంటి అవినీతి జరగలేదు, అసలు అవినీతికే ఆస్కారం లేని కేసులో ఏసీబీ ఎందుకు కేసు పెట్టిందో అర్థం కానటువంటి పరిస్థితి. కేవలం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే వ్యక్తిగతంగా తనని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో మాత్రమే ప్రభుత్వం ముఖ్యమంత్రి రకంగా వ్యవహరిస్తున్నారంటూ కేటీఆర్ ముందు చెప్తున్నారు. సో ఆయన ఒకటే మాట చెప్తున్నారు, అరపైసా అవినీతి జరిగినా కూడా ఎటువంటి శిక్షకైనా సిద్ధమనేది. నిన్న ఏసీబీ విచారణ అనంతరమే కాదు, ఆ ఫార్ములా ఈ రేస్ పైన ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచి ప్రతి మీడియా సమావేశంలో కావచ్చు, ఏదైనా ఎక్కడన్నా కార్యక్రమం ఉన్నప్పుడు అక్కడ కావచ్చు అదే చెప్తూ వస్తున్నారు. నిన్న ఏసీబీ విచారణకు వెళ్తున్నటువంటి సమయంలో కూడా అదే చెప్పారు. ఏసీబీ విచారణ ఎదుర్కొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే చెప్పారు. సో అక్కడే ఆయన అంత స్ట్రాంగ్గా ఆయన చెప్తున్నారంటేనే ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎటువంటి తప్పు చేయలే కాబట్టే అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. కేబినెట్ ఆమోదం లేకుండా రేసును సీఎం రద్దు చేయలేదా, రేసు రద్దుతోనే ప్రభుత్వానికి నష్టం అంటూ ఆయన పేర్కొన్నారు. రద్దుకు కారణమైనటువంటి ఆయనను ఈ కేసులో ఎందుకు చేర్చలేదు, ఫైల్ మూమెంట్పై సీఎస్కు మీరెందుకు నోటీసులు ఇవ్వలేదు, విధానపరమైన నిర్ణయానికి మంత్రి హోదాలో సంతకం చేశా, ఇందులో అరపైసా అవినీతి లేనప్పుడు ఎందుకోసం అక్రమ కేసు, ఎన్ని ప్రశ్నలైనా అడగండి, ఎప్పుడైనా పిలవండి, వస్తా జవాబిస్తా. ఏసీబీ విచారణ అధికారులతో మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ. 7 గంటలు 82 ప్రశ్నలు ఆయన ఎదుర్కొన్నారు. అన్ని ప్రశ్నలకు కూడా ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు. ఏసీబీ విచారణ అనంతరం ఆయన నేరుగా అక్కడి నుంచి ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్కు చేరుకున్నటువంటి కేటీఆర్కు చాలా భారీ ఎత్తున కార్యకర్తలు చాలా ఉత్సాహంతో స్వాగతం పలికారు. నాయకులందరూ కూడా ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రైట్, ఇట్లా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేనటువంటి కేసులో కావాలనే ఇబ్బంది పెడుతున్నారనేది కేటీఆర్ చెప్తున్న మాట. విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. నందినగర్లోని స్వగృహంలో కేటీఆర్కు స్వీట్ తినిపిస్తున్న సతీమణి శైలిమ, చిత్రంలో మంగళహారతి ఇస్తున్న సోదరి కవిత గారి ఫోటో మనం చూస్తున్నాం. అంటే నిన్న ఏసీబీ విచారణ అనంతరం ఆయన తిరిగి తెలంగాణ భవన్కు అటు నుంచి మళ్ళీ ఇంటికి చేరుకున్నారు. తప్పు చేయలేదు, తల వంచేది లేదు. దొంగతనం గురించి రేవంత్ రెడ్డికి తెలిసినంత మరెవరికి తెలియదు. నేను దొంగతనం చేసి జైల్లో ఉన్నా వాళ్ళు ఏ తప్పు చేయకున్నా జైల్లో పెట్టాలే అన్నదే రేవంత్ ఆలోచనగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి ఉన్నది పైశాచిక ఆనందమే. ఇంతెందుకు రేవంత్ రెడ్డి, నన్ను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్కు రమ్మంటావా, వస్తా, ఇద్దరం లై డిటెక్టర్ పరీక్ష చేసుకుందాం, అప్పుడు తేలుతుంది దొంగవు నువ్వో నేనో అంటూ కేటీఆర్ సవాల్ చేశారు. నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ఆశ్రిత పక్షపానికి తావివ్వలేదంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టులు చేయలేదు, మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చుని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు, నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు అంటూ ఆయన చురకలంటిస్తూ ఎద్దేవా చేశారు.
ప్రశ్నించడం ఆపను. ఏడాదిగా కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతోంది బీఆర్ఎస్ మాత్రమే అంటే కేటీఆర్ స్పష్టం చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని కొట్లాడింది బీఆర్ఎస్. లగచల రైతులను జైళ్లలో పెడితే కొట్లాడింది బీఆర్ఎస్. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొడితే అడ్డుకున్నది బీఆర్ఎస్. 6 గ్యారెంటీలను అమలు చేయకుంటే అడుగడుగును నిలదీస్తుంది బీఆర్ఎస్. నన్ను జైల్లో పెట్టడం ద్వారా మా పార్టీ క్యాడర్ను నాయకత్వాన్ని దారి మళ్లింపు దృష్టి మళ్లింపు చేస్తానని అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి, అది నీ వల్ల కాదు అంటూ ఆయన పేర్కొన్నారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ను భుజాల మీద ఎత్తుకొని తెలంగాణ భవన్ లోపలికి తీసుకొస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు. సో ఇట్లా ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా కావాలనే కేటీఆర్ను వేధిస్తున్నారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని వేధిస్తున్నారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి విచారణకైనా సిద్ధం, దీంట్లో ఎంతవరకైనా వెళ్తాం, కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారంటూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చెబుతూ ఉన్నటువంటి మాట. అయితే కక్ష రాజకీయాలతో పెట్టుబడులపై ప్రభావం పడుతుంది అంటూ ప్రభుత్వం చేయాల్సిన పని అది కాదు అంటూ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానిస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలు రాష్ట్ర పురోగతిపైన ప్రత్యేకించి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపైన తీవ్ర ప్రభావం చూపుతాయని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కక్ష రాజకీయాలు మంచివి కావని హితవు పలికారు. ఫార్ములా ఈరేస్ వ్యవహారంపై తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ కక్షపూరితమైన చర్యల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులపై ప్రభావం పడుతుంది అన్నారు. అంటే పెట్టుబడుల ప్రభావం రాష్ట్రంపై పడితే ఇంకా ప్రపంచ దేశాల ముందు రాష్ట్రం మళ్ళీ ఒక వెనుకబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ మేధావులు ఇటువంటి వాళ్ళందరూ కూడా అదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కక్ష రాజకీయాలు తగవు తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే పెట్టుబడులకి స్వర్గధామంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఇట్లా కక్ష రాజకీయాలు చేస్తే అది మరొక దానికి దారితీసి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడం, తర్వాత తద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం డిస్టర్బ్ కావడం, ఏకంగా డిస్టర్బ్ అయినటువంటి వాతావరణం పెట్టుబడులపైన ఎఫెక్ట్ చూపిస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక పరిశ్రమలు రాక మరింత ఇబ్బంది పడుతుంది తెలంగాణ అంటూ ఇటువంటి వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్పై కేసు, ఎన్ని కేసులు పెట్టినా భయపడం, ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యం కూని రేవంత్పై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మోసాలపై భగ్గుమన్న బీఆర్ఎస్ బోధనలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమం మనం చూస్తున్నాం. బీర్లా కాదు భూదందాల ఐలయ్య, కొలనపాకలో 7.5 ఎకరాలు కొల్లగొట్టిండు, అక్రమార్కుడికి కేటీఆర్ను విమర్శించే హక్కు లేదు, ఐలయ్య అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫైర్ అయ్యారు. రైట్, ఇక మరొక ముఖ్యమైన వార్త చూడుతూ దిల్ రాజు కళ్ళు మటన్ షాపులు పెట్టాలి, సినిమాలు ఎందుకు విడుదల చేయాలి, గేమ్ చేంజర్కు మినహాయింపులు ఎందుకు, నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ ప్రజల్ని దిల్ రాజు అవమానించారంటూ రసమయి బాలకిషన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నాయకులు దేవి ప్రసాద్, రామచంద్ర నాయక్, వాసుదేవరెడ్డి ఉన్నారు. సో మన దిల్ రాజు ఒక కామెంట్ చేశారు. ఆంధ్ర వాళ్ళలో అక్కడ ఆంధ్ర ప్రాంతంలో సినిమాకు సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తే సినిమాకు ఆ వైబ్ ఇస్తారు, ఇక్కడ తెలంగాణలో మాత్రం కళ్ళుకి మటన్కి వైబ్ ఇస్తారని వ్యాఖ్యలు చేయడం. ఆయన ఇక్కడ దట్టు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఒక నిర్మాతే కాదు, ఇట్లా ఎఫ్డీసీ చైర్మన్గా కూడా ఉన్నారు. అట్లా ఉండి తెలంగాణ వాళ్ళు కేవలం కళ్ళుకు వైబ్ ఇస్తారు, మటన్కు వైబ్ ఇస్తారు అంటూ, మరి అటువంటి వైబ్ ఇచ్చేటప్పుడు కళ్ళు లేదా మటన్ దుకాణాలు పెట్టుకోవాలి, సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో ఉండి తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి ఒక నిర్మాతగా ఎదిగి ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎదిగి సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్పగా రాణిస్తున్నటువంటి అటువంటి వ్యక్తి తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచాల్సింది పోయి తెలంగాణను అవమానించారు అంటూ అటు తెలంగాణ సినిమా కళాకారులు, తర్వాత కళా అభిమానులు, తర్వాత ఇట్లా బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నాయకులందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దిల్ రాజు చేసినటువంటి కామెంట్స్ పట్ల. మరొక వార్త మనం చూస్తున్నాం, ఒక భారీ దోపిడీ జరుగుతుంది, ఇసుక దోపిడీ అని. ఇసుక దోపిడీకి భారీ స్కెచ్, అధికారికంగా సర్కారు దక్కేది 1400 కోట్లుగా అంచనా, క్యూబిక్ మీటర్కు 336.39 చెల్లింపుతో దోచుకునేది ఎంతో, ఎప్పుడూ లేని విధంగా డ్రెడ్జింగ్ విధానం అమలు, గుజరాత్ కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టే యత్నం, 3 ప్రాజెక్టులు అంచనాలేవి లేకుండానే పూడికతీత కొనసాగుతోంది. నిజంగా సిల్ట్ నిండిన ప్రాజెక్టులన్నింటినీ వదిలి ఇసుక ఉన్న ఎల్ఎండి ఎంఎండి కడెంపైనే కన్ను, 20 ఏళ్లకు ఒప్పందం, ఇప్పటికే టెండర్లకు ఆహ్వానం. చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ ముఖ్య నేత, ఇటీవలి ఢిల్లీ భేటీలో నిర్ణయం మేరకు చర్యలు. నీటి ప్రాజెక్టుల్లో పూడికతీత మాటున ఇసుక దోపిడీకి ప్రభుత్వ పెద్దలు భారీ స్కెచ్ వేసినట్టు ఇరిగేషన్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వేలాది కోట్లు దోచుకునేందుకు తెర లేపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో గుజరాత్ కంపెనీకి రాష్ట్రంలో పూడికతీత కాంట్రాక్టును
అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఈ మేరకు ముఖ్య నేత చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఎలాంటి విధి విధానాలు ఖరారు కాకుండానే పూడికతీత కోసం 3 ప్రాజెక్టుల్ని ఎంపిక చేయడంతో పాటు ఏకంగా టెండర్లను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఇట్లా ఇసుక దోపిడీకి భారీ స్కెచ్ వేసినట్టుగా ఇసుక ద్వారా దాదాపు కొన్ని వందల కోట్ల అవినీతికి పాల్పడబోతున్నట్టుగా అంత భారీ స్కెచ్ వేసినట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. సో అంటే ఖనిజ సంపద దోచుకునే విధంగా పూర్తిగా ఇసుక మాఫియా జరిగే విధంగా ఈ రకమైనటువంటి దోపిడీ జరుగుతుందంటూ దానికోసం భారీ స్కెచ్ వేశారంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. డ్రెడ్జింగ్ విధానంలో ప్రాజెక్టులో పూడికను అధునాతన యంత్రాల ద్వారా నీటి నుంచి తవ్వితీసి అందులో మెటీరియల్ను దేనికదిగా వేరు చేస్తారు. ఇసుకను మార్కెట్లో విక్రయిస్తారు. ఇతర సిల్టు మెటీరియల్ను వ్యవసాయ యోగ్యమైతే రైతులకు అందిస్తారు. సారవంతమైన మట్టి లేకుంటే దాన్ని డ్యామ్ పరిసరాలకు దూరంగా నిల్వ చేయడం లేదంటే ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ఈ విధానం ఇప్పటివరకు దేశంలో ఏ భారీ ప్రాజెక్టులను అమలు చేయలేదు. రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అమలు చేసిన అవి మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు మాత్రమే పరిమితం. దేశంలో తొలిసారిగా తెలంగాణలోని భారీ ప్రాజెక్టులను దీన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపైన ఇరిగేషన్ వర్గాల్లో ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీని ద్వారా భారీ స్కెచ్ వేశారు ఇసుక దోపిడీకి సంబంధించి అనేది ఈ వార్త చూస్తున్నాం. గుజరాత్ కంపెనీకే ప్రాజెక్టుల పూడికతీత వెనుక భారీ మంత్రాంగమే జరిగినట్టు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్ కంపెనీకి టెండర్లను కట్టబెట్టేందుకు లోపాయకారిగా రంగం సిద్ధమైందని నొక్కి చెబుతున్నారు. పూడికతీత అంశంపై ఇటీవల నిర్వహించిన సిడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ పరంగా ఓ నిర్ణయం తీసుకున్నారని అందులోనే గుజరాత్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టాలని కూడా నిర్ణయించినట్లు చర్చ నడుస్తోంది. ఇసుక క్వారీల ఉపాధికి గ్రామస్తుల ఆందోళన. లోడింగ్ పనుల్ని అడ్డుకున్న బ్రాహ్మణపల్లి గ్రామస్తులు బొమ్మాపూర్లో నిలిచిన ఇసుక లోడింగ్. రైట్, ఇట్లా ఇసుక విషయంలో ఇట్లా భారీ స్కెచ్ వేశారు. ఇసుక దోపిడీ జరుగుతుందంటూ ఇదంతా ఢిల్లీలోనే జరిగింది. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం అనేది ఏఐసిసి మీటింగ్లో జరిగింది అనేది ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఇక సుంకిశాల కృష్ణార్పణమేనా హైదరాబాద్కు జలగండం. కొత్త పైప్లైన్ ఏర్పాటుతో జలమండలిపై కొండంత భారం. ఇప్పటికే సుంకిశాలపై 1500 కోట్లకు పైగా వెచ్చించిన బోర్డు ఇప్పుడు పుట్టంగండి పైప్లైన్ ఏర్పాటు వ్యయం 1000 కోట్ల పైనే. ఇంత ఖర్చు చేసిన సాగర్లో 510 అడుగులకు నీరు తగ్గితే పాత కదే. రెండింటిలో రోజు ఏదో ఒకటి అలంకారప్రాయంగా ఉండాల్సిందే. సుంకిశాల పూర్తిపై ఇప్పటికీ కార్యాచరణ ప్రకటించని నిర్మాణ సంస్థ. పుట్టంగండి పైప్లైన్ ప్రతిపాదన సుంకిశాలకు ప్రత్యామ్నాయమా? 2200 కోట్లకు పైగా ఖర్చు చేసిన సుంకిశాల అందుబాటులోకి వస్తే ఈ కొత్త పైప్లైన్ వ్యవస్థ అవసరం ఏముంటుంది? పైప్లైన్ వ్యవస్థతోనే కృష్ణా జలాన్ని సేకరిస్తే ఇక సుంకిశాలతో పనేముంటుంది? ఇప్పటికే 1500 కోట్లకు పైగా ఖర్చు చేసిన సుంకిశాల పథకం కృష్ణార్పణమేనా? నిపుణుల సందేహాలకు సమాధానాలు ఇచ్చేవారే కరువయ్యారంటూ సుంకిశాల యొక్క పురోగతి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సుంకిశాలని ఇప్పటికే అనేక దాంట్లో దాదాపుగా పనులన్నీ పూర్తవుతున్నా కూడా సుంకిశాలను సరిగ్గా వాడుకోవడంలో ప్రభుత్వానికి ఒక దూరదృష్టి లేదు, ఒక విధానం కూడా లేదు అని వార్త చూస్తున్నాం. తెరపైకి కొత్త పైప్లైన్ ప్రతిపాదన. హైదరాబాద్ తాగునీటి కోసం కృష్ణా జలాన్ని సేకరించే ఏఎంఆర్ ప్రాజెక్టులోని సిస్టర్న్ లింక్ కెనాల్ శాశ్వత మరమ్మతుల్ని ఈ వేసవిలోనే పూర్తి చేయాలంటూ నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. సిస్టర్న్కు గండిపడినట్లయితే ప్రాజెక్టు పంప్ హౌస్ జల దిగ్బంధమవుతుందని లేఖలో ఈఎన్సీ పేర్కొన్నారు. వాస్తవానికి సిస్టర్న్ లీకేజీ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగిన రోజుల వ్యవధిలోనే చోటు చేసుకుంది. సో అప్పటి నుంచి దానిపైన ప్రభుత్వానికి ఒక విధానం లేదు అంటూ తెలుస్తుంది. ప్రాజెక్టు భవితవ్యం ఏందో. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టినటువంటి సుంకిశాల పథకం అంచనా వ్యయం 2215 కోట్లు. ఇప్పటికే దాదాపు 1500 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరో 700 కోట్ల వరకు ఖర్చు చేస్తే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ నుంచి కూడా హైదరాబాద్కు తాగునీటిని అందించే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కానీ తాత్కాలిక పరిష్కారంగా 1000 కోట్లకు పైగా వెచ్చించి కొత్త పైప్లైన్ వేస్తే సుంకిశాల భవితవ్యం ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుంకిశాల పూర్తయిన తర్వాత రెండింట్లో ఒకే మార్గం ద్వారా మాత్రమే నీటిని సేకరించేందుకు అవకాశం ఉంటుంది. మరో పథకం నిరుపయోగంగా ఉండాల్సిందేనని సీనియర్ ఇంజనీర్ ఒకరు అభిప్రాయపడ్డారు. సో హైదరాబాద్కి తాగునీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టును చాలా గొప్పగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడం వల్ల అసలు సుంకిశాల భవిష్యత్తు ఏంటి, దాని భవితవ్యం ఏంటో ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైనటువంటి విధానము లేదు, ఆలోచన పద్ధతి లేదు అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. రెడ్డిగా గ్రీన్ఫీల్డ్ భూ సేకరణకు సంబంధించినటువంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులు వాళ్ళు అడ్డుకుంటూనే ఉన్నారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూములు ఇవ్వం, ఫార్మా కోసం అసైన్డ్ భూములు లాక్కున్నారు, పట్టా భూములు తీసుకుంటే బతికేదెట్లా? రంగారెడ్డి జిల్లాలో భూమి సర్వే అడ్డగింత, కోర్టు స్టే ఇచ్చినా లెక్క చేయరా అంటూ నిలదీత, గత్యంతరం లేక వెనుదిరిగిన సర్వే అధికారులు రహస్యంగా సర్వే చేశారని స్థానికుల ఆరోపణ అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. పెట్టుబడుల్ని ఆకర్షించేలా వరంగల్ ఎయిర్పోర్టు భూసేకరణపై సమీక్షలో సీఎం రేవంత్ సూచన అని ఒక వార్త మనం చూడొచ్చు. అలాగే బీర్ల ధరల్లో 70% పన్నులే టీజీబీసీఎల్ నుంచి భారీగా బకాయిలు, అందుకే సరఫరా నిలిపేయాలనుకున్న మీడియాకు వెల్లడించిన యూబీఎల్.
జాగా లేకుంటే ఇల్లు లేనట్టే అని మరొక వార్త చూస్తున్నాం. రెండో విడతలో జాగాతో పాటు ఇల్లు, ఇందిరమ్మ ఇండ్ల ఫిర్యాదులకు వెబ్సైట్, 95% పూర్తయిన దరఖాస్తుల పరిశీలన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడైతే భూభారతికి గవర్నర్ ఆమోదం తెలిపింది. మరొక వార్త మనం చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి నూతన రెవెన్యూ బిల్లు భూభారతిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించినట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎకరాకు 30 లక్షలు చెల్లించండి. RRRపై NHAIకి రాష్ట్ర ప్రభుత్వం లేక గతంలో NTPC చెల్లించిన విషయం ఆ సంస్థ దృష్టికి సాధ్యమైనంత ఎక్కువ పరిహారం చెల్లించేందుకు యత్నం. చౌటుప్పల్ RDO కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న RRR బాధితులు. రీజనల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్న చౌటుప్పల్, వలిగొండ గ్రామాల్లోని నిర్వాసితులు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ RDO కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆందోళనలు అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన రైతులు లెక్క చేయలేదు. బహిరంగ మార్కెట్లో 50 లక్షలకు పైనే ఆ భూమి వాల్యూ ఉంది. RRR భూసేకరణ సమస్యల పరిష్కారానికి గాను కలెక్టర్ల నేతృత్వంలో ఆర్బిట్రేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్థానికంగా భూముల ధరలు ఎంత, సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతాయి, ఆ భూములు పట్టణానికి దగ్గరగా ఉన్నాయా, భవిష్యత్తులో వాటి విలువ ఏ మేరకు పెరిగే వీలుంది తదితర అంశాల ఆధారంగా భూముల ధరల్ని ఆర్బిట్రేషన్ నిర్ధారిస్తుంది. ఇక RRR భూసేకరణ పురోగతి వివరాలు చూస్తే ఉత్తర భాగం కోసం సేకరించాల్సిన భూమి 4682 ఎకరాలు, ప్రజాభిప్రాయ నోటిఫికేషన్ జారీ చేసినవి 4600 ఎకరాలు, అవార్డు పాస్ చేసినవి 3261 ఎకరాలు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉంది. ఆర్బిట్రేషన్ వద్ద విచారణలో ఉన్నవి 1107 ఎకరాలు, కోర్టు కేసులు ఉన్నవి 232 ఎకరాలు. మానవీయ కోణంలో ఆలోచించండి, నష్టపరిహారం చెల్లింపులో మానవీయ కోణంలో ఆలోచించాలంటూ NHAI అధికారులను ప్రభుత్వం కోరుతున్నటువంటి వార్త చూడొచ్చు. గురుకుల విద్యార్థులను చితకబాదిన పీడీ. స్టడీ అవర్కు ఆలస్యంగా వచ్చారంటూ 30 మంది విద్యార్థులకు వాతలు. సిద్దిపేట జిల్లా దుద్దెడ గురుకులంలో ఈ ఘటన జరిగింది. నిర్బంధంలో గురుకులాలు విద్యార్థులను చితకబాదిన పీడీని సస్పెండ్ చేయాలి. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. 6 కార్పొరేషన్లు విలీనం. వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లపై నజర్. 6ని ఒకే కార్పొరేషన్గా చేసే యత్నం లేదా మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మంత్రి తుమ్మల సంకేతాలు, కసరత్తు షురు. ఆది నుంచి మంత్రి తుమ్మల అసంతృప్తి. వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్ల పనితీరుపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు, అందుకే 6 కార్పొరేషన్లు విలీనం దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. రైతు భరోసా 15,000 ఇవ్వాల్సిందే. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్లో బీఆర్ఎస్ ర్యాలీ తీసింది. హామీలు నెరవేర్చాలని కలెక్టరేట్ ముట్టడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం నేతలు నిజామాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. మాఫీ చేయకుంటే స్థానిక పోటీ కష్టమే అంటూ ఈ వార్త చూస్తున్నాం. సగం మందికి రుణమాఫీ కాలేదు. ఇలాగైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేము. రైతు సంక్షేమ కమిషన్కు నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు మొరబెట్టుకుంటున్నారు. స్వయంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు రైతు రుణమాఫీ చాలా వరకు కాలే కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేము, రైతు రుణమాఫీకి చేయలే కాబట్టి రైతులు మన పక్షాన లేరు, మాఫీ చేయకపోతే స్థానికల్లో పోటీ చేసే అది కూడా కష్టంగానే మారింది అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లపై నిర్ణయం వారిదే. శాసన కార్యనిర్వాహక వ్యవస్థలే తేల్చాలి. కోటా ప్రయోజనాలు పొందిన వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించడం పైన సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. రిజర్వేషన్ ప్రయోజనాలను పొంది ఇతరులతో పోటీ పడగలిగే స్థితిలో ఉన్న వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలా అనేది శాసన కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 10% తగ్గనున్న వరి ఉత్పత్తిని మరొక వార్త చూస్తున్నాం. భారత్ పైన వాతావరణ మార్పుల ప్రభావం. భారత్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల భవిష్యత్తులో వరి, గోధుమల దిగుబడులు 6 నుంచి 10% తగ్గుతాయంటూ భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. 4.89 లక్షల కోట్లు బుగ్గి అమెరికాకు భారీ నష్టాన్ని మిగిల్చిన కార్ చిచ్చు. 5 మృతి, 1.37 లక్షల మంది తరలింపు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ను కబలించిన భారీ కార్ చిచ్చు ఆ దేశానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా మరణాల సంఖ్య 5 ఉన్నప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 2,000కు పైగా విలాసవంతమైన భవనాలు బూడిదైపోయాయి. కాలిఫోర్నియాకు మునుపెన్నడూ లేనంతగా ప్రకృతి వైపరీత్యం కారణంగా 4.89 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా అమెరికా అంచనా వేస్తోంది. తిరుపతి ఘటన, 2 అధికారులు సస్పెన్షన్, మరో 3పై బదిలీ వేటు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం. తిరుమల దర్శన టోకెన్ల కోసం క్యూలైన్లో కిక్కిరిసిన భక్తులు. మొన్న చాలా దుర్ఘటన జరిగింది, చాలా ఘోరం జరిగిపోయింది. అక్కడ తొక్కిసలాట్లో 6 ప్రాణాలు కోల్పోవడం, చాలామంది
గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందడం అనేది సో అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆవేదనను కలిగించింది. ఆ ఘటన చాలా విషాదాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి. సో ఇది చాలా దురదృష్టకరం అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా నిన్న మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఆయన మరోసారి సంతాపాన్ని ప్రకటించారు. ఇక మిగతా వార్తలు చూస్తే సాక్షి చూస్తున్నాం. సాక్షిలో మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ ప్రశ్నల వర్షం. అడిగిన ప్రశ్నలే మార్చి అడగడంతో కేటీఆర్ అసహనం. ప్రశ్నలు వృధా ప్రయాసనని ప్రభుత్వం అరెస్టు చేయమంటే చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఎందుకు భాగస్వామిగా చేర్చలేదంటూ కేటీఆర్ నిలదీశారు. ఇది సాక్షిలో మనం వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణ టుడేలో ఏసీబీ ఆన్ వైల్డ్ గూస్ చేజ్ సేస్ కేటీఆర్ సేస్ ఇట్ హ్యాస్ నథింగ్ న్యూ టు ఆస్క్ ఇన్ ఫార్ములా ఈ కేస్ విత్ సేమ్ క్వశ్చన్స్ రిపీటెడ్. BRS working president K.T. Ramarao at Telangana Bhavan in Hyderabad on Thursday. Chorus grows for completion of Palamuru Rangareddy lift irrigation scheme అంటూ మరొక వార్త చూడొచ్చు. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.